అండి ఈరోజు మనం చేసే వంట ఏంటంటే చూద్దురు రండి ఫ్రెండ్స్. రండి. ఏం లేదు ఫ్రెండ్స్, ఈరోజు పావు కేజీ మటన్ తీసుకున్నాను. బాగా గుంజి పెట్టేసా ఇంట్లో. బాగా 2-3 తడలు గుంజి పెట్టేసా. ముదురుది మా లేతదైతే మనం ఒక పొయ్యి మీదే పెట్టి ఉడకబెట్టుకోవచ్చు. ముదురుదంట పొట్టేలు. అందుకని దీని మీద కుక్కర్లో వేస్తున్నాం. మన ఛానల్లో మటన్ కర్రీ పెట్టల. ఇదేంటంటే మేము మసాలా లేకుండా అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి వేసుకొని ఫ్రై లాగా చేస్తాను. చూడండి. ఇప్పుడు ఏంటంటే మటన్ వేసేస్తాను కదా కుక్కర్లో. అంటే ఇది ముదురుది అంట పొట్టేలు. ఇక్కడ కోసే అబ్బాయి చెప్పాడు. మేము 1/2 కిలో తెప్పించుకున్నాము. దీన్ని బాగా 5-6 విజిల్లు వేయాలి. వేసి తర్వాత చూడండి, పచ్చిమిర్చి ఒక 4 కాయలు వేసుకున్నాను. చూడు, ఒక ఎర్రగడ్డ వేసుకున్నా. టమాటా కూడా పెద్దది ఒకటే. చూడండి వేసుకొని ఇప్పుడు దీంట్లోకి వేయాల్సింది ఏంటంటే చూడండి, అల్లం తెల్లగడ్డ పేస్ట్ ఒక స్పూన్ వేసా. అంటే తక్కువే కదా మటన్. చూడండి, మసాలా లేకుండా, కొబ్బరి మసాలా లేకుండా అల్లం తెల్లగడ్డ, ధనియాలు పొడి. చూడండి, జీడిపప్పు బాగా ఒక పిడికిడి తీసుకున్నా. జీడిపప్పు వేసా. వేసి ఒక 2 స్పూన్లు పెరుగు వేస్తా. 2 స్పూన్లు, ఎక్కువ వేయకుండా 2 స్పూన్లు పెరుగు. చూడండి, గట్టిదే. నేనంటే పెరుగు ఎక్కువే వాడతానండి. పెరుగు 2 స్పూన్లు వేసాను కదా. ఇప్పుడు దీంట్లోకి మనం పసుపు ఒక స్పూన్ వేస్తా. దగ్గరికి దానికి సరిపోయేంత ఉరామరిగ్గా ఉప్పు. నేను మిరప్పొడి అయితే చాలా తగ్గించేసా ఎండాకాలం అని. చూడండి, ఇదిగో ఇదే ఒక స్పూన్ ఉంటుంది వేసా. అంటే కారం తినకూడదని మీరు కూడా ఎండలకి కారం తగ్గించుకొని తినండి. తినకూడదంట కారం, అందుకని తగ్గించే వేస్తాను. ఇవన్నీ వేసాను కదా. ఇప్పుడు మిక్స్ చేస్తా. చూడండి, బాగా కలబెట్టేస్తా. ఉడికేసింది. బాగా కలబెట్టేసేసి కొబ్బరి మసాలా ఏం లేకుండా ఒక అల్లం పేస్ట్ వేసి ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. మేము చేసే విధానం చూడండి. ఒక 2 టమాటాలు, 2 ఎర్రగడ్డలు, అల్లం పేస్ట్ ఒక స్పూన్ వేసాను. 2 స్పూన్లు పెరుగు, మిరప్పొడి కూడా తగ్గించేసా. చూడండి, తెల్లగానే ఉంది. మిరప్పొడి, పసుపు, ఉప్పు వేసేసా. ఇప్పుడు ఏంటంటే కొంచెం కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టేస్తా. చూడండి, కొత్తిమీర నేనైతే ఎక్కువ వేస్తా. మళ్ళీ కూడా వేసాను. కొంచెం పుదీనా వేసేస్తా. కొంచెం పుదీనా వేసా కదండి. ఇప్పుడు దాన్ని కలబెట్టేసి బాగా ఒక 5 విజిల్లు పంపించేస్తా. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇదైతే ఎట్లా చేసుకుంటే బాలింతలు కానీ ఇదే 3 తిన్న ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తా గబాన్ ఉడికేదానికి. చూడండి, ఆయిల్ కొంచెం వేసి కుక్కర్ మూత పెట్టాను. ఇంకా మసాలా లేకుండా ఒక 5-6 విజిల్లు వేసేస్తే మెత్తగా ఉడుకుతుంది.
ఆ తర్వాత మనం కర్రీ చేసుకోవచ్చు. ఇంకేం లేదు దాంట్లో, ఊరికే ధనియాల పొడి చల్లేసేసి మనం తిరగమాత వేసుకోవచ్చు. దీని మీద ఒక చేపలు ఫ్రై చేద్దాం. చూడండి, ఒక 4 చేపలు తీసుకున్నాను, 1/2 కిలో చేపలు. ఫ్రెండ్స్ చూడండి, చూపిస్తాను. ఇది సముద్రం చేపలు తెచ్చారు, ఒక 1/2 కిలో తీసుకున్నాను. వీటిల్లో ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, పెరుగు అన్నీ వేసి కలిపి పెట్టేసారు. గంట అవుతుంది బాగా ఊరిపి. ఇది ఉడికే లోపలికి మనం ఇది చేపలు ఫ్రై చేసేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా ఉప్పు కారం పెట్టేసి అట్లా పెట్టేసి ఈ నేనే కోసా ఇట్లా. చేపలుగా ఇట్లాగా మనం వేసుకుంటే ఈ 2 రోజులు కూడా ఉంటాయి, తినచ్చు. చూడండి ఎట్లా అవుతున్నాయో. వచ్చినప్పుడే తీసుకోవాలి, ఒక తడవ రావు. మనం ఎతకతా ఉన్నా కానీ రావు. వాళ్ళు తీసినప్పుడే తీసుకోవాలా, తీసారి పెట్టుకోవాలా. అంటే ఇంట్లో నుంచి బయట పోకుండా మనకు దొరుకుతాయంటే వాళ్ళు తెచ్చినప్పుడే. అది పనిగా మనం పాలేము. ఇక్కడ టౌన్ అయితే నెల్లూరులో ఉంటాయి, ఇక్కడ వచ్చినప్పుడే తెచ్చుకోవాలి. ఇళ్ళ కాడికి వస్తాయి, అప్పుడు తీసేసుకోవాలి మనం. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అవుతున్నాయి సముద్రం చేపలు. కానంగచ్చాళ్ళు అంటారు ఇది పేరు. బాగుంటాయి ఫ్రైకి, పులుసు కూడా బాగుంటాయి. మేము ఫ్రైయే చేసుకుంటాము. పులుసు కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది పులుసు. పులుసుతోనే తినించాను. మాకంటే పులుసు వేయబడలేదులే, ఎండాకాలం కానీ అట్లా ఫ్రై చేసుకుంటున్నాం. ఈ ఆయిల్ కూడా మళ్ళీ మనం చేపల కూరల్లో అట్లా 2 రోజులు అట్లా వాడేసుకోవాలి. లేకపోతే ఈరోజు మేమైతే స్టాక్ పెట్టుకుంటాం, అంటే పెట్టుకోకూడదు స్టాక్. అందుకని నేను తక్కువగానే వేస్తాను ఆయిల్, కాలుతుంది. టిఫిన్ దాకా నుంచి ఇట్లా చేసి పెట్టుకుంటే మనం. ఏం ఫ్రెండ్స్, మీరేం కూరలు చేశారు ఈరోజు? ఆదివారం. మేమైతే మటను ధనియాల పొడి వేసి ఫ్రై చేసుకుంటున్నాం, మసాలాలే. ఈ చేపలు ఫ్రై, మజ్జిగ, రసం, అంతే ఎండకి. ఇంకేం కూరలు లేదు ఫ్రెండ్స్. ఇట్లా పులుసు కూడా వద్దని ఇట్లా చేసుకుంటున్నాం ఫ్రై. పులుసు కూడా ఎక్కువ అయిపోద్ది, అందుకని ఫ్రై చేసేసుకుంటున్నాం. లేకపోతే పులుసు బాగుంటుంది చేపలు, మనం వద్దని ఫ్రై చేసేసుకుంటాం. ఇంకా ఆగాలి. కుక్కర్ కూడా విజిల్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనం చేపలు అన్నీ కలగలిపి తెచ్చింది ఈరోజు. చేపలు వంజరం ఒకటి, వంజరం ఇది, అది కూడా తీసుకున్నాం అన్నిట్లో కలిసి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లాగా యాగాలి. ఇంకా బాగా చూడండి, అయిపోయింది. చేప ఏం చేసాను, మటన్ ఒక 5 విజిల్లు రంపించే దించేసా. నూనె పెట్టండా ఫ్రెండ్స్, ఆయిల్ పెట్టా. మసాలా లేకుండా మనం ఇగో చేపలు కూడా చూడండి వేగిపోతున్నాయి, తీసేస్తున్నాం. అవి వేగేది చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బాగా రోస్ట్గా వేయించేసుకుంది. చూడండి
చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా వేయించుకుంటే. ఇప్పుడు చూడండి ఈ తీసి పెట్టేసాను. ఇప్పుడు ఆయిల్ కాగుతుంది. ఇంకైతే ఆయిల్లో ఉంటే ఆయిల్ కూడా ఎక్కిపోతే అది ఇట్లా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది. అందుకు చూడండి అదే ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం కదా. ఇక్కడ ఆయిల్లో ఏంటంటే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, కొంచెం ఆవాలు వేసాము, 2 పట్ట వేసేసాను, జీలకర్ర వేసాను, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. 2 బిర్యానీ ఆకులు అవి వేసుకుంటే స్మెల్ బాగుంటుంది మనకి. చూడండి ఇప్పుడు ఎర్రగడ్డలు వేసాను. బాగా వేగిపోయాయి కదా. ఇప్పుడు దీంట్లో కరివేపాకు కొంచెం వేసేస్తాం. కలబెట్టు కరివేపాకు కొంచెం వేసేసి వేగుతా ఉంది కదా ఫ్రెండ్స్. వేగిపోతుంది ఎర్రగడ్డ, గోధుమ కలర్లో రావాలి. వేగింది. జరుపుతానండి. చూడండి అది ఆగింది కదా. ఇప్పుడు మటను తీసుకున్నా. చూడండి ముదురుది. ఇప్పుడు ఈ మటన్ ఎత్తి పోసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి చూడండి గుజ్జు ఎట్లా వచ్చింది. మసాలా బల్ల చాలు. ఇప్పుడు ఇట్లా బాగా కలబెట్టుకోవాలి. జీడిపప్పు మటన్ ఫ్రై, కొబ్బరి పేస్ట్ పడలేదు ఫ్రెండ్స్. ఇట్లా చేసుకోవచ్చు. ఇట్లా చూడండి, కొబ్బరి పేస్ట్ అన్నిటిలో వేసుకుంటుంటాం అప్పుడప్పుడు. దీంట్లో అయితే నేను మటన్లో ఇట్లా తినాలనుకున్నప్పుడు మేము కొబ్బరి పేస్ట్ వేసుకుంటాం. ఎప్పుడో కొబ్బరి పేస్ట్ వేస్తా. ఇట్లా ఒక తడవ ట్రై చేయండి, ఎంత బాగుంటుందో చూడండి. తింటూసి 2 ముక్కలు పెట్టుకున్నా చాలు మనకి, శుద్ధంగా కడుపు నిండా అన్నం తినచ్చు. ఇట్లా దాంట్లో కొంచెం మసాలా ఉంది, కడిగి పోసేస్తాం. ఉప్పు అవి జాలిపోయినంటే మనం ఇందాక అన్ని వరామరిగ్గా కదా వేసుకున్నాం. ఇప్పుడు ఉప్పు జాలిపోతే కొంచెం వేసుకోవచ్చు. కారం కూడా తక్కువే, కారం వేయలా నేను. ఎండాకాలం అని అయితే కారం తగ్గించేసా. చూడండి ఇట్లా. మరీ కారం కూడా ఎందుకులే, ఇప్పుడు ఉప్పు చూసుకోవచ్చు. అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. ఉప్పు కారం అన్నీ, అంత కారం తగ్గించా కాబట్టి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు ఇంకొంచెం బాగా ముద్దగా వాడినిచ్చేసి పట్టా లవంగాలు ధనియాల పొడి అంతే చల్లేసుకోవటం. చూడండి ఎట్లా ఉడుకుతుందో. చాలా బాగుంటుంది మసాలా లేకుండా. ఇట్లా అది కాదు కాదు కాదు.
వేగాలి, కొంచెం వేగాలి ఫ్రెండ్స్. చూడండి ఆ చెమ్మంతా ఇనిగిపోవాలి, బాగుంటుంది అట్లా. టమాటానే ఇంక మసాలా లేకుండా ముక్కలతోనే కలుపుకొని తినేయచ్చు. జీడిపప్పు, ఇప్పుడు ధనియాల పొడి వేసేస్తా. చూడండి బాగా ఇంత తీసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఇట్లా బాగా కొంచెం ఎక్కువగానే ఒక స్పూన్ నిండా బాగా వేసుకొని, అంటే కొబ్బరి మసాలా లేదు కాబట్టి మనం ధనియాల పొడితోనే చూడండి ఇట్లా. ఇప్పుడు దానిపైన ఏంటంటే కొంచెం కొత్తిమీర, నేనైతే కొత్తిమీర ఎక్కువే వేస్తా, కొంచెం పుదీనా కూడా వేస్తా. ఇందాక కూడా వేసా పుదీనా కొత్తిమీర, ఇప్పుడు కూడా ఇగో నాకు కొంచెం ఎక్కువగానే ఉండాలి ఫ్రెండ్స్, అందుకని ఎక్కువగానే వేస్తా. మాకు అలవాటు అయిపోయింది. గోంగూర పులుసు కూర, మటన్ ఫ్రై, చేపల ఫ్రై ఈరోజు మాకు. చూడండి ఎంత ముద్దగా అయిపోయిందో, చూసారు కదా ఫ్రెండ్స్. ఈరోజు మా వంట మటన్ ఫ్రై, చేపల ఫ్రై. అవి చేపలు చూడండి, చేపలు కూడా ఎలా వేయించామో, చేపలుగా వేయించా. చూడు మటన్ ఇట్లాగా మసాలా లేకుండా, ఎండాకాలం కాబట్టి కొంచెం కారం కూడా తగ్గించుకొని వండుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, నేను చేసే విధానం ఎలా ఉంది, ఖర్చు లేకుండానే. కొబ్బరి మసాలా లేదు, ఏం లేదు. అల్లం తెల్లగడ్డ పేస్టు, ధనియాల పొడి, ఎర్రగడ్డలు 2, టమాటాలు 2, పచ్చిమిర్చి 4, కొంచెం ఉప్పు, పసుపు, మిరప్పొడి. చూసారు కదా. ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా ఫ్రెండ్స్, బాయ్.